నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మనం 48వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ నుండి బీజేపీ టికెట్ పొందిన కర్రే పద్మ అనిల్ కుమార్ వీరున్నారు. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది, సో ప్రజలేమంటారు, డివిజన్లో సమస్యలు ఏమున్నాయి, గతంలో కూడా వీరు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి ఎలా ఉంది? అంటే ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు మొత్తానికి, అంటే బీజేపీ టికెట్ కూడా ఆశించి అంటే టికెట్ దక్కించుకున్నారు. సో ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంది, ప్రజలు ఏమంటారు? చేసినాం సార్, ప్రజలకు చాలా సపోర్ట్ ఉన్నారు, మాకు బాగుంది సార్. అందరూ మేమే గెలుస్తామనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు మనకు. బాగుంది సార్. ఎట్లా అంటే ఎటువంటి ఈ సమస్యలు ఏమన్నా ఏం చెప్తున్నారు? సో గతంలో ఉన్నవారు అందుబాటులో ఉన్నారా? గతంలో ఉన్నవారు లేరు సార్, అందుకే మనకు ఈసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు మామయ్య చేసిర్రు 2014లో, ఆ అనుభవం వాళ్ళకి కలిగింది. గత పాలకులు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లుంది ప్రస్తుతం అనేది వాళ్ళకి చాలా అర్థమైంది సార్. మేము బాగా బలంగానే ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి మేము బీజేపీలో జాయిన్ అయినప్పటికీ బండి సంజయ్ గారు మమ్మల్ని గుర్తించి మాపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు సార్. వాళ్ళకి థ్యాంక్ యూ బండి సంజయ్ గారికి. వాళ్ళు సర్వే తీసుకున్నారా? అంటే ప్రాపర్ గా సర్వే చేసి మీకు టికెట్ వచ్చింది అనుకుంటారా? అవును సార్, ప్రాపర్ గా సర్వే చేసిండ్రు, దాని ద్వారానే టికెట్ వచ్చిందని. గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే మాకు మంచి పేరు ఉంది. అప్పుడు మామయ్య ఉన్నప్పుడు మామయ్య పనులు చేసిండ్రు. మా సార్ పదవిలో లేకుండా 4 years నుండి పార్టీ ఆఫీసు పెట్టుకొని వర్క్ చేస్తున్నారు సార్. మాపై నమ్మకం ఉందనే మేము ఆశిస్తున్నాం సార్ ప్రజలకు. ఓకే, అంటే సమస్యలు ఇప్పుడు అంటే మీరు గతంలో కార్పొరేటర్గా మీ కుటుంబం నుంచి ఉన్నారు. సో తర్వాత ఓడిపోయినప్పటికీ ప్రజలకు డివిజన్లో అందుబాటులో ఉండి ఆఫీస్ పెట్టుకుని అందుబాటులో ఉండి మొత్తానికి ప్రజల్లో గుర్తు 15 years నుండి మా సార్ ఉన్నారు సార్ ప్రజల్లోనే. ఆ నమ్మకంతోనే మేము గెలుస్తామని నమ్మకంగా చెప్తున్నాం సార్. బ్రదర్ చెప్పండి ఎలా ఉంది? మొత్తానికి అయితే మీరు గతంలో చేసిన అనుభవం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే సర్వే ప్రకారమే ఉన్నట్టుంది. సో టికెట్ అయితే మొత్తానికి పొందిండ్రు, తక్కువ కాలమైనా టికెట్ అయితే పొందిండ్రు. సో ఎలా ఉంది బండి సంజయ్ గారి సహకారం ఎలా ఉంది? మీ డివిజన్లో ప్రజలు ఏమనుకుంటారు? బీజేపీ పార్టీ మీద ఎట్లా ఉంది? సో సంజయ్ గారు అయితే ఖచ్చితంగా కార్పొరేషన్ గెలుస్తామంటారు. మొదటగా మా 48వ డివిజన్ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నాను. ప్రజలకు అంటే మా నాన్నగారైన కరలింగ గారు 2014లో అత్యధిక మెజారిటీతో డివిజన్ ప్రజలు ఆశీర్వదించినారు. మేము కార్పొరేట్ గెలిచినప్పుడు ఈ నవీన కుర్మాడ్ అప్పుడు పాత 43 డివిజన్లో మొత్తం మట్టి రోడ్లు ఉండే, మురికి కాలువలు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేకుండే, నల్ల పైప్ లైన్ లేకుండే. మేము కార్పొరేట్ గెలిచిన తర్వాత దాదాపు 4 కోట్లతోని ఇలా దాదాపు అంటే విద్యార్థి కానీ, సంతోష్ నగర్ కానీ, శ్రీహర్ నగర్లో దాదాపు కాలికి మట్టి అంటకుండా దాదాపు 90% సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం. డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా దాదాపు 90% డ్రైనేజ్ వ్యవస్థ చేసినాం. నల్ల పైప్ లైన్ కూడా గల్లీకి చేసినాం. నిత్యం ప్రజలకు మా నాన్నగారు అందుబాటులో ఉండే, నేను ఇద్దరం అందుబాటులో ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట సుఖాలకు అన్నిటికీ ఉన్నాం. ప్లస్ కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ప్రజలకు పబ్లిక్కి ఎలాంటి ఏ సమస్య ఉన్నా అనిల్ అని పిలిచినా కానీ పిలిస్తే పలికినాం. ఇవాళ ప్రజలు పబ్లిక్ కూడా ఇవాళ అందరూ అది అనిల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గతంలో మేము ఓడిపోయినా కానీ నేను పబ్లిక్లో ఉన్నా, అంటే డివిజన్ ఆఫీస్ పెట్టుకొని ఎవరు అనిల్ అని పిలిస్తే పలికినా, అంటే మనతో ఎలాంటి పని అయినా కానీ దాదాపు సాధ్యమైనంత మట్టుకు పనిచేసే ప్రయత్నం చేసినాం. ఇక ముందు కూడా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము గతంలో ఎలాంటి పని చేసినామో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి పని జరగలేదు. మేము ఉన్నప్పుడు చేసిన పని తప్ప కానీ ఎలాంటి పని జరగలేదు. అరే అనిల్ వస్తే బాగుంటుంది, పని చేస్తాడు, నమ్మకంగా ఉంటాడు, అంటే మాట మీద పని చేయగలుగుతాడు నమ్మకం ప్రజలు ఉన్నది. మేము ప్రచారానికి పోతే కూడా బిడ్డ నువ్వే గెలవాలి, అంటే నువ్వు గెలిస్తేనే మంచిగా ఉంటావు, నువ్వైతేనే అందరితో మంచిగా ఉంటావు, అంటే పబ్లిక్ స్పందిస్తూ అందుబాటులో ఉంటావు, అంటే ఎప్పుడు పిలిచినా పలుకుతావు అనే స్పందన బాగున్నదన్న. సంజయ్ ఆశీర్వాదంతో ఇలా బీజేపీ టికెట్ వచ్చింది. సంజయ్ ఆశీస్సులు మాకు బాగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే అన్న ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. ఇలా ఎందుకంటే రాష్ట్రంలో కూడా నిధులు లేవు. అన్న స్మార్ట్ సిటీ ఇలా కరీంనగర్ అభివృద్ధి చెందుతుంటే కూడా స్మార్ట్ సిటీ నిధుల ద్వారానే, ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 50 కోట్ల నిధులు రెడీగా ఉన్నాయి ఇలా కరీంనగర్ డెవలప్మెంట్ కోసం. ఇలా మేయర్ పీఠం బీజేపీ కైవసం అయితే కరీంనగర్ రూపురేఖలు ఇంకా మారిపోయే అవకాశం ఉన్నాయి సంజయ్ ఆశిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కోరుకున్నది ఒకటే ఏంటంటే అందరూ ఇవాళ కరీంనగర్ నగరం మొత్తం 66 డివిజన్లు అందరూ బీజేపీ పైన కమలం గుర్తు పైన ఓటు వేసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా అందరి పైన, అంటే మా పైన
ప్లస్ మాతో పాటు 60 డివిజన్లు పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేట్ అభ్యర్థుల పైన కమలం గుర్తుపై ఓటేసి గెలిపించి మేయర్ సీటు కైవసం చేసుకునే దిశగా ప్రజలందరూ కోరుకోవాలని ఆశిస్తున్నాము. అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మిగతా కార్పొరేషన్లతోటి కరీంనగర్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది స్మార్ట్ సిటీగా ఎంపిక కాబడ్డది, అత్యధిక నిధులు వస్తున్నాయి ఇక్కడ. సో అంటే మీ డివిజన్ కూడా ఇప్పుడు బీజేపీ అంటే అభ్యర్థులు గెలిచినట్టయితే ఇంకా ఎక్కువ, ఇప్పుడు మేయర్ సీటు కొట్టినట్టయితే ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చేది. అంటే ఈ అంశాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అసలు? తప్పకుండా ప్రజలలో ఉన్నది బీజేపీ అయితేనే బాగుంటుంది, నగరంలో బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే సంజయ్ అన్న హోంశాఖ మంత్రి ఉన్నాడు, సంజయ్ అన్న కూడా, ఎందుకంటే వీళ్ళ అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధి జరిగిందంటే సంజయ్ అన్న ద్వారా ఇక ముందు జరగాలంటే కూడా బీజేపీ గెలిస్తేనే ఇక ముందు అభివృద్ధి జరుగుతుంది. కరీంనగర్ రూపురేఖలు మారిపోతాయనే ఆలోచన ప్రజల్లో కలిగింది, అంటే బలంగా కలిగింది. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయాలి, మనందరం బీజేపీ కొట్టెత్తిన మనకు మనుగడ ఉంటుంది, మన అభివృద్ధి సాధ్యమవుతుంది, అంటే అన్ని రకాల పనులు చేసుకోగలుగుతాం. ఇవాళ ప్రజలు బీజేపీని నమ్ముతున్నారు, భారతీయ జనతా పార్టీని నమ్మే దిశగా ఉన్నారు, నమ్ముతున్నారు. ఎందుకంటే ఇళ్ళల్లో పోతున్నాం కాబట్టి స్పందన, అరే బిడ్డ బీజేపీకి ఓటు వేయాలి అనే ఒక సంకల్పం అందరి మనసుల్లో దృఢంగా ఉన్నాయని ఆశిస్తున్నాము. అంటే ఇళ్ళకి పోతున్నాం కాబట్టి చెప్తారు వాళ్ళు, బీజేపీ అనేది దృఢంగా ప్రజలలో ఉన్నది, బీజేపీకి ఓటేస్తున్న అభివృద్ధి అనేది కూడా ప్రజలలో ఉన్నది. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీకు ఓటేసి మిమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించినట్టయితే సో మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు రోడ్ల సమస్యలు ఉన్నాయి సార్, ఆ సమస్యలు పరిష్కరిద్దాం అనుకుంటున్నాం. కొన్ని చోట్ల మోరీలు కూడా లేవు సార్, కొన్ని చోట్ల చెత్త పడేస్తున్నారు, ఆ సమస్య కూడా పరిష్కరిద్దాం అనుకుంటున్నాం సార్. వాళ్ళకు అందుబాటులో, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించి డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్నాం సార్. డివిజన్ ప్రజలందరూ మాపై మీ ఆశీర్వాదాలు ఉంచి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాం సార్.